సుందర రామిరెడ్డి గారు, రియల్ ఎస్టేట్ ట్రస్ట్ అంటే ఏంటి? దీని ద్వారా లాంగ్ టర్మ్లో ప్రతి నెల కొంత ఇన్కమ్ని మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు అంటారు? మన ఎక్కువ మంది రియల్ ఎస్టేట్కి వెళ్ళామనుకోండి, ఒకటి రెంటల్ కోసం కొంటారు హౌసెస్ కానీ లేకపోతే కమర్షియల్ స్పేస్ కానీ. రెండోది క్యాపిటల్ అప్రిషియేషన్ అయినప్పుడు ఎక్కువ రేటుకి అమ్ముతుంటారు. రియల్ ఎస్టేట్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఈ రెండు పర్పసే. కానీ అక్కడ చాలా కాస్ట్లీ, అది ఇండివిజువల్గా భరించడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ క్యాడర్లు కానీ చూసారనుకోండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ఈ సెజ్లు. అక్కడ ఒక బిల్డింగ్ మనం కొనటం అనేది ఇంపాసిబుల్ అలాంటివన్నీ అసలు జరగదు. కానీ మోడర్న్ ఎకానమీ అందులో కూడా నీకు ఓనర్షిప్ అవడానికి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. ఓనర్షిప్ అవడానికి దాన్ని మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు, రీట్స్ అంటారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే మన స్టాక్ మార్కెట్లో లాగానే ఒక మ్యూచువల్ ఫండ్ టైప్ అనుకోండి. అది మ్యూచువల్ ఫండ్స్ కి దీని తేడా ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ లో మాత్రం పెట్టాలి. అది కూడా వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ లో ఉంచి 90% ఎప్పటికప్పుడే డిస్ట్రిబ్యూట్ చేయాలి విత్ ఇన్ 1 year కల్లా. అందుకని మనకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అంటే మీరు ఓన్గా కొని ఏదైనా బిల్డింగ్ రెంట్కి ఇస్తే మీకు రెంటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది, అలాగే ఇలాంటి రీట్స్ లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే నీకు ఇయర్లీ యావరేజ్ మీద నీకు 5 to 9% దాకా రెంటల్ ఈల్డ్ వస్తూనే ఉంటుంది. ఇండియాలో అంత ఎక్కువ ఛాయిస్ ఏం లేదు, బట్ అమెరికాలో ఇది 1960లో స్టార్ట్ అయిందండి. 1960లో స్టార్ట్ అయింది. 60 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయిపోయింది. అమెరికాలో చాలా అడ్వాన్స్ వాళ్ళు ఈ విషయంలో. సో చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కూడా బిగ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్స్ లో ఎంట్రీ అవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అయితే అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలంటారు అక్కడ? లైక్ స్టాక్స్ లానే మనం ఇంతకుముందు అయితే మినిమం 200 యూనిట్స్ 300 యూనిట్స్ అనేవాళ్ళు. ఇప్పుడు లేదు, సింగిల్ స్టాక్ లాగానే ఒక యూనిట్ కూడా కొనుక్కోవచ్చు ఇప్పుడు. మరి ఆ యూనిట్ ఎంత రేట్ ఉండే అవకాశం ఉంటుందంటారు? మీరు చెప్పిన మనం చూసాం అనుకోండి, బ్రూక్స్ ఫీల్డ్ అయితే ఇప్పుడు 290 ఉంది లైవ్ మార్కెట్ లో. లైక్ స్టాక్ మనం బై చేసుకోవచ్చు. ఓకే స్టాక్ లోనే మనం యూనిట్ కొనుక్కోవచ్చు. లైక్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి మనం బై చేసుకోవచ్చు. ఇండియాలో ఇప్పుడిప్పుడే లిస్ట్ అవుతుంది. ఇండియాలో ఇప్పుడు 3-4 దాకా ఎక్కువ లేవు. మైండ్ స్పేస్ ఒకటి ఉంది, మైండ్ స్పేస్ ఐటీ కంపెనీ అండ్ బ్రూక్స్ ఫీల్డ్ ఒకటి ఉంది, అండ్ ఎంబసీ వాళ్ళు ఒకటి ఉన్నారు. ఎంబసీ ముగ్గురే ఉన్నాయి. సో దీంట్లో ఉంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ లో నువ్వు ఉన్న బెనిఫిట్స్ మొత్తం నీకు వస్తాయి. అంటే లిక్విడిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు పోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపల రావచ్చు. దట్ ఈస్ బ్యూటీ. సెకండ్, రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. నువ్వు రెంట్కి ఇచ్చినా కూడా అంతే కదా వచ్చేది. ఇక్కడ కూడా నీకు రెగ్యులర్ గా నీకు డివిడెండ్ లాగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే 90% హౌ టు సేల్ రూల్ అది. మూడోది లాంగ్ టర్మ్ హెల్త్ క్రియేట్ అవుతుంటది. నాలుగోది ఏంటంటే ఎక్కువ రేట్ అప్రిషియేట్, ల్యాండ్ రేట్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది ఇండియాలో. ఎందుకంటే 134 crore పాపులేషన్, లిమిటెడ్ సిటీస్ ఉన్నాయి. సో అప్రిషియేషన్ అవుతూ ఉంటుంది. ఈ 4 కంబైన్డ్ ఉన్న ప్రొడక్టే ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అన్నమాట. REIT. ఓకే. సో ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే చిన్న పోర్షన్ ఓన్ చేసుకోవచ్చు. అంటే ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్లేసెస్ వీళ్ళేంటంటే ఇండియాలో అన్ని క్యాపిటల్ సిటీస్ లో ఉంటాయి. హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, వీటన్నిటిలో వాళ్ళ ఆఫీసెస్ ఉంటాయి. అవన్నీ కమర్షియల్ స్పేస్ రెంట్కి ఇస్తారు. పైగా వాళ్ళ దగ్గర తీసుకునేది మైక్రోసాఫ్ట్, IBM, వాళ్ళ పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు అవన్నీ లాంగ్ టర్మ్ లీజ్కి ఇస్తారు వాళ్ళకి. 5 years 10 years అట్లా. అందుకని 1-2 సంవత్సరాలు అప్ అండ్ డౌన్ అంటూ ఏముండదు. ఓకే. సో ఎప్పుడైనా కరోనా ఈ టైంలో ఏదైనా పడిపోయింది అనుకోండి, మనం చక్క వాటిని బై చేసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ వాళ్ళు అగ్రిమెంట్స్ అవి. కరోనా వచ్చింది కదా అని చెప్పి డిస్కౌంట్ ఇవ్వడం ఏమి ఉండదు. అందుకని ఎవరికైనా సరే మ్యూచువల్ ఫండ్ లాంటి ప్రోడక్ట్ కావాలి, బట్ రియల్ ఎస్టేట్లో కావాలని మీకు కనుక మోజు ఉంటే ఇయర్లీ మీకు ఒక 10% వచ్చినా పర్వాలేదు నాకు, కాబట్టి రెగ్యులర్గా వచ్చేలాగా ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రొడక్ట్ మీ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే నీకు ఇయర్లీ యావరేజ్ మీద 6 to 9%. దట్స్ డిపెండింగ్ అపాన్ హౌ రెంటల్ ఇన్కమ్ దే ఆర్ గెటింగ్ అనమాట. ఆ అమౌంట్ వచ్చి మొత్తం 90% మీకు ఇస్తుంది. సో బేసికల్గా ఈ REIT వాళ్ళు ఏంటంటే 3 types లో ఉంటుంది. ఒకటి, వాళ్ళే ఓన్ ప్రాపర్టీని కొనేస్తారు, డెవలప్ చేసి రెంట్కి ఇచ్చేస్తారు, కమర్షియల్ రెంట్కి, అదొకటి. రెండోది ఏమో మార్టగేజ్, వేరే వాళ్ళు ఎవరైనా వీళ్ళు తీసుకుంటారు, లీజ్ తీసుకొని అవి రన్ చేస్తుంటారు. లేదా హైబ్రిడ్ మోడల్, మార్టగేజ్ కావచ్చు, ఓన్గా కావచ్చు, డెవలప్ చేసుకొని రెంటల్కి ఇస్తారు. మొత్తానికి వీళ్ళు మేజర్ ఇన్కమ్ రెంటల్ ఈల్డ్ అంతే. కమర్షియల్ అది. సో కమర్షియల్ రెంటల్ ఎప్పుడు గిరాక్ ఉంటుంది. ఇప్పుడు వైజాగ్ సిటీలో మధ్యలో కానీ, లేకపోతే ఇంకోటి హైదరాబాద్ లో మిడిల్ లో కానీ ఉన్నాయి, ఖాళీగా ఎందుకుంటే ఎప్పుడు కొండవు. సో మనకి ఒక ప్రాపర్టీ ఉన్నట్టు ఉంటుంది, అంటే రెంటల్ నడుస్తూ ఉంటుంది. సో ఇయర్లీ ఎవరికైనా సరే ఒక బిట్వీన్ 6 to 10% ఒక ఈల్డ్ లాగా నీకు కావాలి అనుకుంటే, అదే టైంలో ల్యాండ్ అప్రిషియేషన్ జరిగినప్పుడల్లా ఇంకా ఎక్కువ అయ్యేలాగా ఉండాలంటే ఈ రెండు వీటిని సాటిస్ఫై చేసేది రియల్ ఎస్టేట్. ఎందుకంటే మన ఓన్గా రియల్ ఎస్టేట్కి వెళ్తే ప్రాబ్లం వచ్చిందంటే బల్క్ అమౌంట్ కావాలి, రూల్ నెంబర్ 1. పెద్ద మొత్తంలో కావాలి, అంత నా దగ్గర లేదు. రెండోది, రియల్ ఎస్టేట్ ఎప్పుడు లీగల్ హెడేక్ అది.
ఒకరికి 4 పేరు రిజిస్ట్రేషన్ చేశారనుకోండి, కోర్టుకి వెళ్ళి అంటే ఇట్స్ టేక్ ఇయర్స్ టైం. అవునవును. అలాంటి హెడేక్ ఏం లేదు. థర్డ్ వన్ ఇమీడియట్ హెల్ప్ లేకుండా మనం కొనలేము, అమ్మలేము. ఫోర్త్ వన్ ఇల్లిక్విడ్, మనం కొన్నా సరే అర్జెంట్ మనీ కావాలి, అమ్మలేము. ఈ 4 ఓవర్కమ్ చేస్తుంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఎందుకంటే ఎంత ఎప్పుడు కావాలంటే లైవ్ మార్కెట్ కొనొచ్చు, లైవ్ మార్కెట్లో అమ్మచ్చు, అండ్ రెగ్యులర్ ఇన్కమ్, పైగా రెగ్యులర్ ఇన్కమ్. ఇది బెస్ట్ ప్రొడక్టే కాదా అనేది పక్కన పెడితే, మీ రిక్వైర్మెంట్ కనుక ఇయర్లీ ఒక 6 to 9% కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావాలి రెగ్యులర్గా, నేను రియల్ ఎస్టేట్లో ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ ప్రొడక్ట్ని సపోర్ట్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ది అమెరికాలో చాలా ఓల్డెస్ట్ ప్రొడక్ట్ అది, రీసెంట్గా. ఇక ముందు రోజుల్లో కూడా చాలా ఇలాంటి ప్రొడక్ట్స్ వస్తుంటాయి, ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ చాలా వస్తుంటాయి. రైట్. ఓకే, కాకపోతే ఇది లైక్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్క్లూజివ్ మెంట్ ఫర్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి సింపుల్గా. ఓకే, రెంటల్ ఇల్లు అయితే వస్తుంది. రెంటల్ ఇల్లు నీకు ఈజీగా 6 to 9% మధ్య. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు కొంటే కనుక బ్రూక్ ఫీల్డ్ కనుక 9% వస్తుంది, మైండ్ స్పేస్ అయితే 7% దాకా వస్తుంది రెంటల్ ఇల్లు. సో నీకు ఒక ప్రాపర్టీ ఉన్నటువంటిది మెట్రో సిటీస్లో, అదే టైంలో జనరేట్ అవుద్ది, ఫ్యూచర్లో అప్రిషియేట్ అయింది అనుకోండి, మీరు అమ్మేసుకుని పోవచ్చు. సో అట్లా కమర్షియల్ స్పేస్లో రెంటల్కి ఇచ్చే దాంట్లో మనం కూడా భాగస్వాములు కావచ్చు. అంటే మోరల్ మనీ వస్తుంది కదా, ఎనీథింగ్ జనరేటింగ్ ద మనీ ఆల్వేస్ గుడ్. ఈక్విటీలో ఏంటంటే అది గ్యారంటీ ఏమి ఉండదు, ఈక్విటీ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, బిజినెస్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ ఉంటా ఉంటుంది, అది జీరో అవుతుందనే గ్యారంటీ లేదు. బట్ ఈ కంపెనీ జీరో అయ్యే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే అవి ఐటీ జోన్స్ లో ఉంటాయి, కమర్షియల్ బిల్డింగ్స్ అవి ఎప్పటికీ ఫర్ ఎవర్ ఉంటాయి అనమాట. అందుకని నీకు మినిమం గ్యారంటీ లాగా ఉంటుంది. సో ఈక్విటీ దీన్ని కంపేర్ చేయలేము. ఈక్విటీ మార్కెట్లో వాళ్ళకి వస్తే నీకు షేర్ చేస్తారు, రాకపోతే షేర్ చేయరు కదా. ఇవట్టే కాదు, లాంగ్ టర్మ్ లీజ్ అగ్రిమెంట్స్, ఇంటర్నేషనల్ కంపెనీస్ తో లాంగ్ టర్మ్ లీజ్ అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ సిటీస్ లో ఉంటాయి. ఇవి డైవర్సిఫైడ్, మళ్ళీ ఒక సిటీ మల్టిపుల్ సిటీస్ లో కాబట్టి మినిమం గ్యారంటీ లాగా ఉంటాయి మీకు. అంటే ఒక సిటీలో రియల్ ఎస్టేట్ డౌన్ అయినా సరే ఇంకొక సిటీలో ఛాన్స్, హోప్ ఉంటుంది, ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. అన్ని దగ్గరలో ఒకటేసారి పడిపోదు కాబట్టి. అంటే కొంతమంది ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో డౌన్ అవుతాం అంటారు, కానీ బట్ ఇండియా 136 crore పాపులేషన్ కి పెరిగే బిజినెస్ యాక్టివిటీస్ కి కట్టుకుంటూ పోవాలి, కానీ తగ్గేదైతే స్టడీ కమర్షియల్ స్పేస్ 7% పెరిగింది, ఇంకా పెరిగింది, యాక్టివిటీ పెరిగింది, ఇంకా 7% తగ్గేది లేదు. రైట్. ఓకే, సో అందుకని రియల్ ఎస్టేట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు కాంబినేషన్ కాబట్టి ఇట్స్ గోన్ టు సాటిస్ఫై హార్డ్ కోర్ రియల్ ఎస్టేట్ లవర్స్. మామూలుగా అయితే అక్కడికి వెళ్ళామనుకోండి ఈక్విటీ తిట్టుకుంటారు, ఈక్విటీ మాకు అప్ అండ్ డౌన్స్ ఉంటే దాంట్లో ఇక్కడికి వచ్చారనుకోండి రియల్ ఎస్టేట్ వేస్ట్, లిక్విడ్ సరిగా ఉండదు, పోతుంటుంది. ఇది ఇప్పుడు REITలోకి వచ్చినాం అనుకోండి, నీకు రెండు సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇట్స్ గోన్ టు బి వన్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుందరాం రెడ్డి గారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.